మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ టీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ పీసీసీ అధ్యక్షునిగా ప్రతిపక్ష నేతగా పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులకు చేయూత అందించడం, ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకంతోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా నిలిచిపోవడం, గొప్ప మానవతావాదిగా అనారోగ్యాలకు, అనాథలకు, ఆపదలు ఉన్న వారందరి కోసం ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకాన్ని సృష్టించి ఆరోగ్య ప్రదాతగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ఆర్ని మరోసారి స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతుందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వారు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం, ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక గొప్ప మహానుభావుని కోల్పోయి ఉన్నామన్న బాధతో, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప మానవతావాది, ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చెరగని ముద్ర. ఎంతోమంది అనార్థులకు, ఆరోగ్యంగా లేనటువంటి వాళ్లకు ఆరోగ్య ప్రదాతగా నిలిచి మానవత్వం చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన సృష్టించిన సృష్టి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో ఈరోజు పేదల పాలిట వరంగా మారి అది కంటిన్యూ చేయడం చాలా గొప్ప విషయమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని